తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కి పోలీసులు నోటీసులు అందించారు. సోషల్ మీడియాలో కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన ఫోటోని షేర్ చేయడం ఇందుకు కారణం కావడం గమనార్హం. ఈ ఫోటో మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లీ శైలిలో రూపొందించినట్టు తెలుస్తోంది. హెచ్సియు పరిధిలో ఉన్న కంచా గచ్చిబౌలి ప్రాంతాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ ఫోటోని స్మితా సబర్వాల్ షేర్ చేశారు. నోటీసుల విషయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 179 ప్రకారం స్మితా సబర్వాల్ కి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అయితే నోటీసులో పేర్కొన్న విషయాల్ని ఇప్పుడే బయట పెట్టలేమని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 ప్రకారం కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి సంబంధిత వ్యక్తుల్ని స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ పిఎస్ కి హాజరయ్యేలా పిలిచే అధికారం కలిగి ఉంటారు. ఆ నిబంధనల ఆధారంగానే స్మితా సబర్వాల్ కి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని కలిగించే విభాగంలో ఉన్న ఒక అధికారికి నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా స్మితా సబర్వాల్ సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో పడ్డారు. కాగా తాజా అంశంలో మాత్రం ఆమెకి పలువురు నుంచి మద్దతు లభిస్తోంది. ఫోటో షేర్ చేసినందుకు కూడా నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. దీంతో తనకు మద్దతుగా నిలిచిన వారి పోస్టుల్ని స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఫోటోని కూడా స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.